3 గేదెలు చూస్తున్నాయి. 3 గేదెలు కొన్నారు. ఫస్ట్ వచ్చేసి 65,000 కొన్నారు. ఇది రెండు వచ్చేసి 1,20,000 అయితే కొన్నారు. రెండు సుడి ఉన్నది, ఒకటి పాడి ఉంది. వచ్చేసి ఇది వచ్చేసి చాందీ వచ్చేసి పాలిస్తుంది. ఈ రెండు సుడివి 1,20,000కి ఈ జత. ఇది వచ్చేసి 60,000కి. వన్ క్లిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఇది వచ్చేసి మనం ఎర్రగడ్డ మార్కెట్లో. ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి ఆదివారం జరుగుతుంది. వచ్చి గేదెలు, దూడలు, అర్పి గేదెలు, సుడి గేదెలు అన్నీ ఇక్కడ అమ్మకానికి వస్తుంటాయి ఈ మార్కెట్లో. ఇది వచ్చి ఇవన్నీ కూడా సుడి గేదెలు. ఇవి అన్నీ చూస్తున్నా సుడి గేదెలు. ఇవన్నీ కూడా ఎర్రగడ్డ మార్కెట్లో ఇలా సుడి గేదెలు కట్టే అంటారు. ఇక్కడ దీన్ని వచ్చేసి ముర్రా, జాఫరాబాదీ గేదెలు ఉంటాయి. ఇక్కడ చూసి జాఫరాబాదీ గేదె ఇది. ఇది చూసినట్టయితే సుడి గేదె అనేది 4 నెలలు సుడిది. వచ్చేసి 7 నెలలు సుడిది. చూసుకోవచ్చు, క్వాలిటీ చూసుకోవచ్చు గేదెలది. సైజులో ఉన్నాయి, చాలా భారీగా ఉన్నాయి గేదెలు. ఒకటి 4 నెలలు, ఒకటి 7 నెలలు చూడండి. వారం నడుస్తుంది. ఈ గేదె గురించి చెప్పండి అన్న. 7 నెలల సూడి. 7 నెలల సూడి. 7 నెలల సూడి. 8 నెలలు చెప్పారు, 7 నెలలు అని చెప్పాను. అడిగాము చెప్పాడు. రేట్ ఎంత పడ్డాను? రేట్ 85,000. 83,000. 83,000. 83,000 పడ్డది. ఓకే, చెప్పడం అయితే చెప్పారు? చెప్పావు 95 వరకు, 95, 96 వరకు చెప్పాను. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు? అత్నూరా. ఎక్కడైతే? ఇది దళతాబాద్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఓకే. ఎర్రగడ్డ మార్కెట్ ఇంతకుముందు వచ్చారా? ఫస్ట్ టైం? అది ఫస్ట్ టైమా? ఎట్లుందన్న మార్కెట్? ఎట్లుంది? బాగా. అంటే ఇక్కడ గేదెల రేట్లు ఎట్లున్నాయి? ఎక్కువనే ఉన్నాయి. మీ సంగారెడ్డి అంటే మీకు కూడా ఒక మార్కెట్ ఉంటుంది కదా? ఉంటుంది. అదే రోజు జరుగుతుంది? అది మండే రోజు. ఓకే, ఆ మార్కెట్కి ఈ మార్కెట్ డిఫరెన్స్ ఏమైనా కనబడుతుందా? చాలా డిఫరెంట్. ఏం డిఫరెంట్? అక్కడ ఏమో ఎక్కువ మన ఇట్లా సూడి గేదెలు తక్కువ, పాల గేదెలు ఎక్కువ. అంటే ఇట్లా మన పచ్చి గేదెలు కానీ, ఈన్న గేదెలు కానీ, పాడి గేదెలు ఎక్కువ. పాడి గేదెలు ఎక్కువ. ఇక్కడ సుడి గేదెలు ఎక్కువ. మళ్ళీ ఇంకో దుడ్డులు చనిపోయిన గేదెలు ఎక్కువ ఇక్కడ. తరపి గేదెలు, సుడి గేదెలు ఎక్కువ. ఓకే, పచ్చి గేదెలు దొరకవు. కష్టం, తక్కువ. తీసుకుంటే సుడి గేదెలు అసలు తీసుకోవాలి మన కిస్మత్. ఓకే అన్న, మీ పేరు? మధు. ఎక్కడి నుంచి వచ్చారన్న? కౌకూర్. ఏ సైడ్ ఇది? కౌకూర్ అంటే ఎక్కడ వస్తుంది? మన బొల్లారం చెక్ పోస్ట్ నుంచి లోపలి. ఓకే, బొల్లారం సైడ్ ఇది. ఓకే అన్న, ఎంత కొన్నారన్న బర్రెని? 75 పడ్డదన్న. 75. ఇది పాడిదా సుడిదా? పాడిది. ఓకే, ఎన్ని లీటర్లు చెప్పినా? ఒక 6 లీటర్ వరకు చెప్పారు. ఒక 5 అని ఇస్తుంది. 6 చెప్పినా 5 లెక్కేస్తాను. 75,000. ఎట్లుందన్న మార్కెట్? ఎట్లుంది ఈరోజు కొంచెం తక్కువ వచ్చినాయి బర్రెలు. తక్కువ వచ్చినాయి. రేట్లు ఎలా ఉన్నాయి? రేట్లు మంచిగా ఎక్కువనే ఉన్నాయి. ఓకే, తక్కువ బర్రెలకు ఎక్కువ రేట్లు. ఓకే, అంటే మీకు బొల్లారం అంటే దగ్గరనే కదన్న మార్కెట్? ఇది దగ్గరనే. ఇంతకుముందు ఏమైనా వచ్చారా? ఇది ఫస్ట్ టైం? ఇంతకుముందు వచ్చినాం. కొన్నారా అప్పుడు? తీసుకున్నాం. అప్పుడు ఎన్ని గేదెలు కొన్నారు? అప్పుడు ఒక 5 గేదెలు కొన్నాం. సుడిగా పాడిగా? సుడి కొన్నాం అప్పుడు. ఓకే అన్న, మార్కెట్ గురించి చెప్పాలంటే ఏమైనా చెప్తారా? చూసి తీసుకోవాలి. ఒకటే మాట. ఓకే అన్న, ఇది ఎన్ని రోజులు అవుతుందా? 4 నెలలు అని చెప్పారు. 4 నెలలు అని చెప్పాను. 75,000. 4 లీటర్లు పాలు. ఈ గేదెల గురించి తెలుసుకుందాం మనం. తమ్ముడు అయితే కొన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు తమ్ముడు? బళ్ళారి, కర్ణాటక. ఇక్కడ మార్కెట్కి రావడం ఫస్ట్ టైం? ఇంతకుముందు వచ్చారా? వచ్చాం, చాలా వచ్చాం. ఓకే, ఇంతకుముందు కూడా గేదెలు కొన్నారా? కొన్నాం. ఎన్ని గేదెలు కొన్నారు ఇంతకుముందు? ఒక 10 కొనుంటాం. 10 గేదెలు. 10 గేదెలు కూడా సుడి గేదెలే తీసుకున్నారా? సుడి గేదెలే తీసుకున్నారా? ఓకే, ఈ గేదె గురించి చెప్పండి. ఈ గేదె గురించి ఈనిందానా? ఓకే, బొమ్మ ఉంది. పాలేను ఉన్నాయన్నా? పాలేని చెప్పి పొద్దున 5 చెప్పినారు. పొద్దున 5. 5. పొద్దున 5, సాయంత్రం 4.
పొద్దున్న 5 సాయంత్రం 4 2 పూట్ల 9. 2 పూట్ల 9. ఎంత ఎంత రేట్ పెట్టుకున్నారు? 85. 85. ఓకే. ఇట్లా అన్నారు. రేట్ అయితే మంచి అనుకూలంగానే పడ్డదా? అనుకూలంగా కొంచెం మా ఊరికి ఇక్కడ కొంచెం ఎక్కువ తక్కువ అంటే అక్కడికి కొద్దిగా డిఫరెన్స్ ఉందని చెప్తారా? ఓకే. ఇది కూడా మీదేనా? మాది అది. ఓకే. ఈ గేదె ఎంత కొన్నారు? 70. 70,000. ఇది కూడా పాలిస్తుందా? పాలిస్తుంది. ఉంది. ఓకే. ఇది ఎన్ని లీటర్లు చెప్పారా? ఇది ఎన్ని లీటర్లు? అదే చెప్పినారు, అదే సేమ్ 5, 4. ఇది కూడా 9 లీటర్లు అంట. బళ్ళారి కర్ణాటక నుంచి అయితే గేదెలు వచ్చి ఉన్నారు. ఎన్ని గంటలకు వచ్చారన్నా? ఎన్ని గంటలకు వచ్చారు? పొద్దున్న 5కి. ఓకే. నిన్న బయలుదేరారా అక్కడ నుంచి? నిన్న నైట్కి వెళ్ళారు. నిన్న నైట్ 10. నిన్న 10కి అక్కడ బస్ స్టార్ట్ అయితే ఇక్కడికి వచ్చి ఆటో లైలాండ్ ఉంది. మీ ఆటో ఫామ్ ఉంది, ఆటో డైరీ ఫామ్ ఉంది. మీ అశోక్ లేలాండ్ ఉందా మీకు? ఆటో మీ సొంత ఆటో నుంచి? ఓకే. ఇప్పుడు అదే ఆటోలో తీసుకెళ్తారు. చూసినట్టయితే 85,000కి అయితే కొన్నారని చెప్తున్నారు. చూడొచ్చు, గేదె చూసుకోవచ్చు. ఒకసారి గేదె చూద్దాం. అన్నతోనైతే మాట్లాడడం మనం. ఈ ముందైతే గేదె చూడండి. 9 లీటర్, రోజుకి 9 లీటర్లు ఉన్నాయని చెప్తున్నారు. దూడ 2 గేదెలకు కూడా దూడలు లేవు, బొమ్మలు ఉన్నాయి. ఇది కూడా 9 లీటర్లు ఉంది. దీని కూడా బొమ్మ ఉంది. చెప్పడం ఎంత చెప్పారన్న ముందు వాళ్ళు? ఈ గేదెకి 90 చెప్పినారు. వాళ్ళు 90 చెప్తే మీరు 70 కొన్నారా? ఆ గేదెకి? ఈ గేదెకి ఎంత చెప్పారు? అదే ఎంత 95 ఎంత చెప్పినారు. ఇది కూడా 95 చెప్తే 85 కొన్నా. ఓకే.